తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అది మనల్ని శిక్షకు గురి చేస్తుంది. ఎవరు చేసే పాపపుణ్యాల ఫలితం వారే అనుభవించక తప్పదు. పాపం లేదు, పుణ్యం లేదు, మనం బతకడం ముఖ్యం, అందుకే ఏమైనా చేస్తాం అనే వారి వల్ల సమాజానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. పాపభీతి, పుణ్యకార్యాల స్పృహ లేని సమాజం చాలా వేగంగా పతనం వైపు పయనిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలి. ఒకసారి కొంతమంది నగరు దొంగిలించి పారిపోతూ మాండవ్యముని తపస్సు చేస్తున్న చోట దాక్కున్నారు. రాజభటులు దొంగలను వెతుకుతూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రాజభటులు దొంగలను పట్టుకున్నారు. కానీ అక్కడ తపస్సులో ఉన్న మాండవ్య మునిని కూడా దొంగగా భావించి బంధించి రాజసభలో ప్రవేశపెట్టారు. రాజు ఆ ముని మాట వినకుండానే శూరదండన విధించాడు. శరీరంలోకి శూలం గుచ్చిన మాండవ్యుడు చలించకుండా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఇతర తాపసులు, ఏం తప్పు చేశావు, ఈ శిక్ష అనుభవిస్తున్నావు అని అడగగా, ఇందులో ఎవరి దోషం లేదని మాండవ్యుడు బదిలించాడు. రాజు వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు. శిక్ష ముగిశాక మాండవ్యుడు నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్లి, నేను ఏ తప్పు చేశానని నాకు కఠిన శిక్ష వేశావు అని నిలదీశాడు. అప్పుడు ధర్మదేవుడు ఇలా అన్నాడు, నువ్వు చిన్నప్పుడు మిడతలు పట్టుకుని వాటి తోకల వెనక పదునైన గడ్డిని దూర్చి బాధ పెట్టావు, అందుకే నీకీ శిక్ష. చిన్న దానం చేసినా 100 రెట్లు ఫలితం వస్తుంది, అలాగే చిన్న దోషం చేసినా 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని ధర్మదేవుడు వివరించాడు. 14 ఏళ్ల లోపు పిల్లలు చేసేది తెలియక చేసే దోషమే అని మందలిస్తూ మాండవ్యుడు ధర్మదేవుణ్ణి భూలోకంలో జన్మించమని శపించాడు. ఆయనే విదురుడుగా జన్మించాడు. పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు మన నమ్మకాలపై ఆధారపడుంటాయి. కానీ ఏవి మంచి పనులు, ఏవి చెడ్డ పనులు అన్నది మన అంతరాత్మకు ముందే తెలుసు. మనం చేసే కర్మల ఫలితం ఈ లోకంలోనే అనుభవిస్తాం. అందుకే అరిషడ్వర్గాలపై నియంత్రణ సాధించి సమాజహితం కోరే పనులు చేస్తూ ప్రశాంతంగా జీవించాలి.